మీకు ఒక సిచ్యువేషన్ చెప్తా, మీరు ఊహించుకోండి. మీరు సీఎంఏ క్వాలిఫై అయిన తర్వాత 1 to 1.5 months మొత్తం మీ 100% ఎఫర్ట్స్ ఒకే ఒక కంపెనీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం పెట్టినారనుకోండి. ఆ కంపెనీకి మీరు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళి ఫస్ట్ రోజు 7 o'clock రిపోర్ట్ అయ్యి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి స్టిల్ మీ ఇంటర్వ్యూ అవ్వక ఆల్రెడీ నలుగురు సెలెక్ట్ అయ్యి వాళ్ళ పేర్లు ఆల్రెడీ ప్రింట్ చేసి దీస్ ఆర్ ద ఫైనల్ క్యాండిడేట్స్ అని బయట అతికిచ్చిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటే, ఏదో ఇంటర్వ్యూస్ ఫార్మాలిటీకి జరుగుతున్నాయి అని చుట్టుపక్కల అంతా మాట్లాడుకుంటుంటే, నైట్ 7 o'clock కి నన్ను ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచిన తర్వాత స్టిల్ ఇన్ని జరిగిన తర్వాత కూడా హౌ ఐ గాట్ సెలెక్టెడ్ ఇంటూ ఐఓసిఎల్ అని ఒక డీటెయిల్డ్ వీడియో చేసిన. నేను నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఏంటి, నా స్ట్రాటజీస్ ఏంటి, ఇన్ని అన్సర్టనిటీస్ పెట్టుకొని కూడా నేను ఎట్లా సెలెక్ట్ అయినాను ఐఓసిఎల్ లో. సో ఇన్ని రోజులు నేను చాలా వీడియోస్ చేసినాను, ఎప్పుడు ఏ వీడియోలో నేను చెప్పలేదు నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను అని. నౌ ఐఎమ్ ప్రౌడ్లీ టెలింగ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. వెళ్ళి ఆ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు అంటే సీఎంఏ క్వాలిఫై అయిన వాళ్ళు, సీఎంఏ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు, సీఎంఏ చదవాలనుకుంటున్న వాళ్ళు అందరూ చూడండి. ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ ఎవ్రీ వన్. మీకు ఎంతో కొంత ఇన్పుట్స్ తెలుస్తాయి. అంటే ఒక ఇంటర్వ్యూ అంటే ఏంటి అని ఒక ఐడియా రావాలంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని ప్రతి ఒక్క విషయం మీకు అక్కడ ఆ వీడియోలో తెలుస్తుంది. గో వాచ్ ఇట్. ఆ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఈ పాయింట్ నాకు యూజ్ అయింది అని అనిపించిన పాయింట్ లో మీరు ఖచ్చితంగా ఆ వీడియో లైక్ చేయండి. అండ్ మొత్తం వీడియో చూసిన తర్వాత మీ వ్యూస్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా బెల్ బటన్ ఆన్ చేయండి. సో యూ విల్ గెట్ నోటిఫైడ్. సో దట్స్ ఇట్. బై.